శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎండలైతే మండిపోతున్నాయి కదండి. నిన్న కూడా చాలా ఎండగా ఉంది. మళ్ళీ మే నెలలో రోహిణీ కార్తీ టైంలో ఎంత ఎండ ఉందో అంత ఎండలుగా ఉంటున్నాయండి 4-5 రోజుల నుంచి. మధ్యలో కొంచెం వర్షాలు పడి కాస్త వాతావరణం మారింది, కానీ ఇప్పుడైతే చాలా వేడిగా అయితే ఉంటుంది. అది పాపం స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఆఫీసుల వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతే ఆఫీసుల్లో ఏసీల్లో కూర్చుంటారు. స్కూళ్ళ వాళ్ళు అన్ని స్కూళ్ళు మరి కాస్ట్లీ స్కూల్ తప్ప ఏసీలు ఉండవు కదా. పిల్లలు పాపం ఏం అవస్థ పడుతున్నారో ఏంటో. మా పిల్లలు చిన్నప్పుడు జూన్ నెల అది అంటే అసలు స్కూళ్ళు తెరిచే టైంకి వర్షాలు పడిపోతూ ఉండేవి. అలాగా అదో చిరాకు. వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి సరిగ్గా రిక్షాలు ఆటోలు అవి వచ్చే టైంకి అలా ఉండేది. ఇప్పుడు అసలు సీజనల్గా అయితే ఏదీ జరగడం లేదు. రకరకాల ప్రకృతిలో ఈ చెట్లు కొట్టేయడం వల్ల చాలా మార్పులు వచ్చేసాయి కదా. చెట్లు పెంచకపోతే ఇంకా ఎంత అవస్థపడతామో కూడా అంతా చెప్తున్నారు. అవన్నీ తలుచుకుంటే 2030కే చాలా ఈ 4 ఏళ్లలోనే చాలా మార్పు వచ్చేస్తుంది భూమి మీద ఈ ఉష్ణోగ్రత పరంగా అని చెప్తున్నారు. ఏమో ఏంటో మనం వెళ్ళి ఏ పార్కుల్లోనో ఉద్యానవనాల్లోనో అక్కడ నాటుతాం. అందరూ ఆ మాట వినాలిగా. అందరూ అన్ని చోట్ల చెట్లు పాతాలి కదా. పైగా ఈ చెట్లు కూడా పెద్ద పెద్ద వృక్షాలు, ఈ టెలిఫోన్ వైర్లకి కేబుల్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వైర్లు ఇదవుతున్నాయని కొట్టేస్తున్నారు. సమూహాలు పెద్ద పెద్ద చెట్లు కొట్టేస్తున్నారు. మళ్ళీ ఆ చెట్టు మానుంచుతున్నారనుకోండి, వాటి కొమ్మలు బ్రాంచెస్ అన్నీ కొట్టేస్తున్నారు. మళ్ళీ అవి ఎప్పటికి పెరుగుతాయి? అది సంగతి. అయితే ఈరోజు కొన్ని రకరకాల విషయాలు మాట్లాడుకుందాము. ముందుగా మనుషులకి మొహమాటం అన్నది ఉండడం లేదండి. మన వల్ల ఏదైనా ఒకసారి పొరపాటు జరిగినా, ఒకసారి ఏదైనా పెద్ద పొరపాటు అంటే పొరపాటు కాదు, చిన్నదైనా అయ్యో అలా అయిందా అని అంటాం మనం గమ్ముని. కానీ మనుషులు అలా అనట్లేదు. అవుతుంది, అటు అవుతుంది, ఇటు అవుతుంది అలా చెప్తున్నారు. నేను ఒక పెద్ద ఛానల్ పేరు అనవసరం. పెద్ద ఛానల్ అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక ఛానల్, ఆ ఛానల్లో చిన్న ఛానల్ కాదు మరి. అయితే శారీస్ ఉంటే బుక్ చేసుకున్నాను నేను. బుక్ చేసుకుంటే 1-2 సార్లు బాగానే పంపించారు. చీరలు కూడా బాగానే ఉన్నాయి. ఒకసారి ఒక మాస్టర్ కానీ ఇంకోసారి బాగున్నాయి చాలా. సరే, ఇంకోసారి కూడా ఒక శారీ పెడితే చాలా బాగుంది చూడడానికి ఫోటోలో. చేస్తే ఎన్ని రోజులు దగ్గర 15 రోజులు అవుతున్నా రాలే. మధ్యలో ఒక వారం పోయాక ఏదైనా వెంటనే వాళ్ళకి కుదరలేదేమో పోస్ట్ చేయడం, పంపడం కొరియర్ అని. ఒక వారం అయిన తర్వాత శారీ రాలేదండి అని అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఏం చెప్తాం? మాకు పంపడానికి వీలవ్వలేదండి. నేనైతే ఇలా చెప్తాను, నేను పంపకపోతే కనుక నేను పంపడానికి కుదరలేదండి, లేకపోతే హాలిడేస్ వచ్చాయి, వర్షాలు మాకు ఇక్కడ, సారీ ఏమి అనుకోవద్దు అని చెప్తాను నేనైతే. మరి ఒకసారి అటు అవుతుంది ఇటు అవుతుంది అండి, పంపిస్తాము అని చెప్తారా ఎవరైనా? పైగా నువ్వు ఒక బిజినెస్ ఉమెన్వి, నీ వ్యాపార లక్షణం అది కాదు. ఎప్పుడూ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు కొంత సౌమ్యతని, పేషెన్స్ని పాటించాలి. అప్పుడే మీ కస్టమర్స్ పెరుగుతారు. అది జ్ఞాపకం ఉంచుకోండి. నాకేం నష్టమేమీ లేదు. ఇష్టమైతే కొంటాను, లేకపోతే మానేస్తాను. అలా మీ కస్టమర్స్ని కోల్పోతారు. మీరేంటి కొనపోతే నాకేంటి, నాకు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు అనే యాటిట్యూడ్తో ఉన్నవాళ్ళని మనం ఏం చేయలేము. ఒకసారి అటు అవుతుంది, ఒకసారి ఇటు అవుతుంది. అది కాదు సమాధానం. సారీ అండి, మేము పంపించేస్తాను 4 రోజుల్లో, అనుకోకుండా లేట్ అయింది అని చెప్పాలి. అంతేకాని 10 రోజులు 15 రోజులు పట్టేలా చూసుకోకూడదు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల అలా జరిగినా మనం వాయిస్ అపాలజిటిక్గా ఉండాలి. ఎప్పుడు ఉండడం కాదు, లోపల ఇన్నర్గా కూడా అలాగే ఫీల్ అవ్వాలి. అయ్యో వీళ్ళకి వెంటనే మనం పంపలేకపోయామే. ఆ ఛానల్ పేరు అవన్నీ అనవసరం. కానీ అది సమాధానం. ఏ మనుషులకైనా గీర కానీ ఒక నిర్లక్ష్య ధోరణి కానీ ఉండకూడదు. వ్యాపారం చేసుకునే వాళ్ళకి అసలు ఉండకూడదు. ఇది నేను చెప్పే సలహా. మీ వ్యాపారాన్ని మీరు డెవలప్ చేసుకోవాలి అనుకుంటే, మీ దగ్గర ఇంకో 4 కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఇంకొంచెం సున్నితంగా వ్యవహరించాలి. అదే మాట ఒకటి వ్యూస్ రావాలని
నేను ఇలాగండి, నేను అలా చేస్తానండి, నేను ఇలా అండి అని ఊరికే వ్లాగ్స్ చూపించడం కాదు. నిజమైన ప్రవర్తనలో కూడా ఉండాలి అది. అతని వీడియోలో ప్రవర్తన ఒకటి, నీ బయట ప్రవర్తన ఒకటి ఎప్పుడూ ఉండకూడదండి ఎవరికి. ఏ మనిషికైనా కొంతమంది ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటారు, ఇంట్లో ఒకలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. అది చాలా తప్పు. ఎవరు తెలియదు, మన ఎవరు గమనించరు అలా అనుకుంటారు. భగవంతుడు అన్నీ గమనిస్తాడండి. అంతేగాని పైకి ఒక మాట, లోపల ఒక మాట, పైకి ఒక ప్రవర్తన, ఇంకో చోట ఒక ప్రవర్తన అలా ఉండకూడదు. కొంతమంది ఇంట్లో వాళ్ళతో చాలా కఠినంగా ఉంటారు, బయట చాలా సౌమ్యంగా మంచిగా ఉంటారు. అబ్బో ఆవిడ చాలా మంచి ఆవిడే అనుకుంటారు. ఇంటికి జ్యేష్ఠ పొరికి శ్రీ మహాలక్ష్మి అంటారు ఇలాంటి వాళ్ళని. అది ఇంట్లో వాళ్ళని ఏడిపించు తింటూ ఉంటారు. అలా రకరకాల మనుషులు. కానీ ఇంతకీ ఈ ఛానల్ వాళ్ళు చీర అయితే నాకు వచ్చింది చాలా చిన్న కవర్లో పెట్టి పంపించారు. చీర అంతా బాగా నలిగిపోయింది. ఇదివరకు శారీస్ పంపినప్పుడు కొంచెం పెద్ద కవర్లో పంపించారు. ఇప్పుడు చాలా చిన్న కవరు, లొంగ చుట్టూ పోయినట్టు అయిపోయింది చీర. ఇంకేం చేస్తాం. అది ఒక్కోసారి ఒక్కొక్క అనుభవాలు అయితే కానీ బుద్ధి రాదు కదా. మందే తప్పు, చూసింది కొనుక్కోవడం చిన్న అని లెంపలు వేసుకున్నాను. అది అసలు చెప్దామని అనుకోలేదు, కానీ తెలియాలి కదా ఇలా ఎవరికైనా బుక్ చేసుకున్న వాళ్ళకి. కానీ ఆ ఛానల్ పేరు బయట పెట్టడం, అవును బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. పోలండి ఎవరు ఇది వాళ్ళదే, కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారని తెలియజెప్తున్నారు. ఇకపోతే ఇక నా విషయానికి వస్తేనండి, నాకు చిన్నతనంలోనే వివాహం జరిగింది. మా పిల్లలకు కూడా చిన్నప్పుడే పెళ్ళయింది. నాకు 45 దాటేటప్పటికే 47 అలా ఉన్నప్పుడే మా పెద్ద అబ్బాయి వివాహం జరిగిపోయింది. వాడికి అప్పుడు 27 ఏళ్ళు. ఇంకొక 2 ఏళ్ళు తిరగకుండానే 50 ఏళ్ళు నాకు రాకుండానే నాకు మనవరాలు కూడా పుట్టింది. ఆ పైన ఇంకో 4 ఏళ్ళకి కొంచెం ఎర్లీగానే, మా పెద్ద అబ్బాయికి చిన్న అబ్బాయికి కొంచెం గ్యాప్ ఉంది. అయినా సరే వాడికి చాలా చిన్న ఏజ్లోనే మాకు కావాల్సిన వాళ్ళే పిల్లలు కూడా ఇష్టపడ్డారు అని చెప్పి ఆడపిల్ల వాళ్ళు కుదుర్చుకుని ఉంచుకున్నాక ఇంకా ఆగుదాం అంటే బాగుండదు కదా. అందుకని వాళ్ళకి చిన్నతనంలోనే వివాహం చేయడం జరిగింది. వాడు సెటిల్ అయిపోయాడు అనుకోండి. పిల్లలకు పెళ్ళిళ్ళు అంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోతాయి తొందరగా తల్లి చిన్న వయసులో ఉండగానే. మగపిల్లల పెళ్ళిళ్ళు అవ్వవు, సర్టన్ ఏజ్ దాటితే కానీ, ఒక 55 ఏళ్ళు దాటితే కానీ అవ్వవు. అందుకని నాకు 55 ఏళ్ళు లోపలనే మా ఇద్దరు పిల్లల పెళ్ళి, కోడళ్ళు రావడం, నాకు మనవరాలు పుట్టడం ఇవన్నీ జరిగిపోయాయి. 54 అలా ఉండగానే, 53 అది మనవరాలు 50 ఏళ్ళు వచ్చేటప్పటికే పుట్టేసింది. 54 ఏళ్ళు వచ్చేటప్పటికి మా పిల్లల పెళ్ళిళ్ళు 55 వచ్చేటప్పటికి ఇంకా పూర్తిగా రాకుండానే పెళ్ళిళ్ళు అయిపోయాయి. దాంతో నేను ఏదో చాలా పెద్దదాని అనుకున్న అమ్మ అంటూ ఉంటారు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు పెద్దవాళ్ళే. అమ్మేమిటి అమ్మ, మేడం అనాలి, లేకపోతే విజయ్ గారు అనాలి. కొంతమంది అయితే నన్ను వీడియోలో చూసి ఒకలా అనుకుంటారు. మా ఇంటికి వచ్చి నన్ను చూసిన వాళ్ళు, అయ్యో మీరు చాలా చిన్నగానే ఉన్నారండి, వీడియోలో పెద్దగా ఉన్నారంటే ఫోటో క్లోజప్లో అది ఉంటుంది కదా అలాగా. కానీ ఇంతకీ దాచుకుంటే దాగేదేమీ కాదు. వయసు ఉంటుంది, అందులో చెప్పుకుందుకు పెద్ద ఇది ఏమీ లేదు. నా వయసు 58 సంవత్సరాలు. అందులో పెద్ద ఇదే ఉంది. 58 సంవత్సరాలకి ఇప్పుడు చాలామంది పిల్లల పెళ్ళిళ్ళు అవడం లేదు, సెటిల్ అవ్వట్లేదు. అదేం తప్పని నేను అన్ను. మాకు అనుకోకుండా మాకు చిన్నప్పుడే అయింది, మా పిల్లలకు కూడా ఎర్లీ ఏజ్లోనే అయిపోయింది. మా చిన్నవాడికి మరీ తొందరగా అయిపోయింది ఆడపిల్లలాగా. ఈ రోజులో ఆడపిల్లలు కూడా మెల్లిగా చూసుకుని సెటిల్ అయ్యాక చేసుకుంటున్నారు తప్ప. అది కానీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా అని అవతల వాళ్ళు ఏదో పెద్దవాళ్ళు అనుకోకూడదు. అలాగే కొంతమందిని పెద్దవాళ్ళు అనుకుని మీకు ఇన్నేళ్ళు అలా అని సంబోధించేస్తారు, చెప్పిస్తారు. అవతల వాళ్ళ వయసు కూడా అసలు మీకు ఎందుకండి? ఆ మనిషితో కదా మీకు మాట, వాళ్ళ వయసుతో కాదు కదా మాట. ఎవరినైనా సరే కొంతమంది ఎక్కువ వయసు అంచనా వేసేస్తారు కొంతమందిని. తర్వాత కొంచెం బబ్లీగా బొద్దుగా ఉన్న వాళ్ళని అలాగే అనుకుంటారు. కొంతమంది గట్టి శరీరం ఉంటుంది, వాళ్ళు ఏదో చిన్నవాళ్ళు అనుకుంటారు. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళది ఎక్కువ ఏజ్ అనుకుంటారు. పాపం మా పెద్ద కోడలకు అలాగే డెలివరీ అయ్యాక ఒళ్ళు వచ్చేసింది, పెళ్ళికి సన్నగానే ఉండేది. తను అలాగే ఎక్కువ ఏజ్ అని వేసుకుంటారు. మా పెద్ద అబ్బాయి మా పెద్ద కోళ్ళు కూడా ఇద్దరు ఎత్తిరగా ఉంటారు, వయసుకు మించి ఉంటారు. వాళ్ళని అలాగే అంచనా వేసేస్తారు. కొంతమందికి ఒళ్ళు తత్వాన్ని బట్టి కొంచెం బొద్దుగా ఉంటారు. అంత మాత్రాన అవతల వాళ్ళని గమ్ముని ఎక్కువ వయసుగా అంచనా వేయకూడదు.
అయినా మీకు అవతల వ్యక్తులతో మాట కానీ సంబంధం కానీ వాళ్ళ వయసుతో కాదు కదా. ఇది ఒక కుతూహలం అయిపోయింది ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా. ఇవన్నీ అనవసరమైన విషయాలు, అప్రస్తుత విషయాలు. అవన్నీ కూడా మనుషులు వదులుకుని సరైన విధానంగా ఆలోచన ధోరణిని పెంచుకుంటే మంచిది. అంతే కదా. పనికొచ్చే విషయాలు, ఉపయోగపడే విషయాలు మనం అవతల వాళ్ళ నుంచి వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే ఈ రోజుకి నాకు అనిపిస్తుంది, ఏదైనా మాట్లాడుతుంటే ఎవరైనా మనకు తెలియని విషయం అందులో ఏమైనా ఉంటుందేమో, మనం నేర్చుకునేది ఏమైనా ఉంటుందేమో అనిపిస్తుంది. అలాంటి ధోరణిని ప్రతి వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి నాలెడ్జ్ అన్నది దానికి ఎల్లలు లేవు, అంటే హద్దులు లేవు. దానికి ఎంతైనా నాలెడ్జ్ ఉంటుంది ప్రపంచంలో. అదంతా మనకు తెలిసి ఉండాలని లేదు కదా. అదని మనిషి నాలెడ్జ్ వాడు ఎంత తెలుసని మనిషి అనుకున్నా పరిమితమే. అందుకనే ఆ పరిమితిని దాటుకుని మనకి ఇంకా తెలుసుకుందుకు ప్రయత్నించాలి. అవతల వాళ్ళు మాట్లాడే మాటల్లో మనకు ఉపయోగపడేది ఉందా, మనం తెలుసుకునేది ఉందా అని నేర్చుకోవాలి తప్ప వాళ్ళ వయసులు అవి తెలుసుకోవడం అనవసరం. అవతల వాళ్ళ వయసుని ఎక్కువ అంచనా వేసేసేయడం, మనం ఏదో చిన్న పిల్లల్లా ఫీల్ అయిపోవడం అన్నది అంతకన్నా శుద్ధ అనవసరం. అది విషయం. ఇంకేంటండి సంగతులు? అందరూ కూడా ఇవాళ నేను చెప్పిన మాటల గురించి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. మరి తర్వాత ఒక వ్యాపారం చేసుకుని వాళ్ళ మాటల ధోరణి ఎప్పుడు సౌమ్యంగా సహనంగా ఉండాలి. మాట ఎప్పుడు వ్యాపారం చేసుకోకపోయినా సరే మాట ఎప్పుడు మర్యాదపూర్వకంగా ఉండాలి. మన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే అయ్యో అలా అయిందా అండి, అలా కాదని చెప్పాలి. అటు అవుతుంది ఇటు అవుతుంది, ఒక్కొక్కసారి ఒకలాగే అవ్వదు కదండి అన్నది ఇట్స్ నాట్ ఏ గుడ్ ఆన్సర్. అది నేను చెప్పదలుచుకుంది. కొంతమంది అయితే ఛానల్ పేరు కూడా చెప్పేస్తారు. ఎందుకు ఇప్పుడు బయట పెట్టి దానివల్ల నాకు వచ్చి ఒరిగిదేమీ లేదు. కానీ ఇది కూడా నాకు కొంచెం చిరాకేసి చెప్పడం జరిగింది. మీ అందరికీ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి అన్నీ ఓకే. ఈరోజు టాపిక్ల మీద మీ అభిప్రాయం తెలియజేసేయండి. కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా. మరి మీ స్నేహితురాలు విజయాపర్ణాల వ్యూస్ కామెంట్స్ చేసి వాళ్ళు అందరూ చూసి వాళ్ళందరూ తప్పకుండా లైక్ కొట్టండి. ఇది పదే పదే చెప్తున్నాను నేను. ఓకేనా మరి ఉంటాను. మీ విజయాపర్ణాల.